ఓం నమ శివాయ. మనం శివమహాపురాణం అంతర్గతంగా లింగోద్భవం గురించి తెలుసుకుంటూ శివలింగం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుంటున్నాం. అసలు శివలింగానికి బాహ్యమనందు ఏమీ లేదు. లోకాలన్నీ ఈ లింగంలోనే ఉన్నాయి. మొత్తం బ్రహ్మాండాలన్నీ కలిపి ఈ లింగాకృతిలో ఉన్నాయి. ఆ లింగాకృతిలోనే మనం అందరం ఉన్నాం. ఈ లింగానికి పూజ చేస్తే సమస్త లోకాలకు పూజ జరిగినట్టే. దేవతలకు, దిక్పాలకులకు అందరికీ పూజ జరిపినట్టే. కాబట్టి లింగ పూజ చేసిన వాడు అన్నీ చేసినట్టే. వాడికి సమస్త ఫలితాలు వచ్చేస్తాయి. లింగమే సమస్త తత్వమై ఉంది. దానిలోంచి లోకాలన్నీ వస్తున్నాయి. దానిలోనే లోకాలన్నీ నిలబడుతున్నాయి. దానిలోకే లోకాలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇది విశ్వేశ్వరుడై ఉన్నాడు, విశ్వనాథుడై ఉన్నాడు, విశ్వనాథ లింగమై ఉంది. కాబట్టి లింగానికి బాహ్యమునందు లేకపోయినా, ఏమీ కనపడకపోయినా అన్నీ కూడా శివలింగం లోపలే ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవాలి. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా 8 కనపడుతూ ఉంటాయి. లోపలికి వెళ్ళినప్పుడు శివలింగ దర్శనం ఒక్కటే చేస్తూ ఉంటాం. శివలింగమునందు ఒక అపచార ధోరణి మనం చేస్తూ ఉంటామండి. ఏంటో తెలుసా? శివాలయం గోడకి ఆనుకోవడం, దేవాలయాల్లో గోడలకు ఆనుకోవడం, దేవాలయాల్లో ఉన్న స్తంభాలను ఆనుకోవడం చేస్తూ ఉంటాం. ఆ గోడలు, స్తంభాలు అవన్నీ ఈశ్వర రూపమే అయి ఉంటాయి. మనం దేవాలయపు గోడలను కొట్టినట్లయితే శాస్త్ర ప్రకారం అది శివుణ్ణి కొట్టినట్టుగానే పరిగణించబడుతుంది. శివాలయమునందు 8 రూపాలలో లింగం ఉంటుంది. అందుకే పూర్వం పెళ్ళిళ్ళు కానీ ఉత్సవాలు కానీ జరిగితే ధ్వజస్తంభం ఎక్కడి వరకు కనపడుతుందో అక్కడ మేళతాళాలు ఆఫ్ చేసేస్తేవారు. అంటే ధ్వజస్తంభం కనబడినట్లయితే అక్కడ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి మనం చేసే మేళతాళాల ధ్వనులకు ఆయనకు భంగం చేయకూడదు. మళ్ళీ ధ్వజస్తంభం కనబడేంత దూరంగా మేళం ఆఫ్ చేయాలి. అందుకే దేవాలయానికి అన్ని ప్రాకారాలు కూడా ఉండేవి. అంతంత ప్రాకారాలతో, ఆగమం ప్రకారం అన్ని గోడలతో పెద్ద పెద్ద ఆలయాలు కట్టేవారండి. పూర్వం ఒక ఆలయం కట్టడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేది. మనం అరుణాచలేశ్వరుడి దేవాలయానికి వెళ్ళినట్లయితే మనం ఊరంతా తిరిగేసినట్టే. మూల విరాట్ దగ్గరికి వెళ్ళాలి అంటే అంత లోపలికి వెళ్ళాలి. చిదంబరంలో శివలింగ దర్శనానికి వెళ్ళినట్లయితే శివలింగ దర్శనానికి ఎంతో లోపలికి వెళ్ళాలి. శాస్త్ర ప్రకారం శివాలయంలో శివుడు 8 రూపాలుగా ఉంటాడు. అందులో మొట్టమొదటిది గోపురం. ఆలయ ద్వారం దగ్గర పెద్ద పెద్ద గోపురాలు ఉంటూ ఉంటాయి. మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే, పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే తెలుస్తాయి. పూర్వం మహారాజులు కష్టపడి గోపురాలు కట్టేవారు. శ్రీశైలంలో కృష్ణదేవరాయల గోపురం కట్టారు, శివాజీ గోపురం అని. ఈ గోపుర నిర్మాణం చేయడం అంటే కృష్ణదేవరాయలు కట్టించిన గాలిగోపురం, శ్రీశైలం శివాజీ కట్టించిన గాలిగోపురం, శ్రీశైలం శివాలయం కట్టేసినట్టే. ఈ విధంగా గోపురంగా శివుడే ఉంటాడు. ఇక రెండవది గర్భాలయ శిఖరంగా ఉంటాడు. శివాలయం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఒక గర్భాలయం ఉండి దాని మీద త్రిశూలం ఉంటుంది. అదే విష్ణాలయం అయితే దాని మీద సుదర్శన చక్రం ఉంటుంది. కాబట్టి గర్భాలయం శిఖరము శివుడే. ఇప్పటికీ వెంకటాచలంలో విమాన వెంకటేశ్వరుడు అని ఉంటుంది. అందరూ చూసే ఉంటారు. విమానంలో ఉండేవాడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో వార్త తెలిసిందనుకోండి, అప్పుడు తొందరగా బయటకు వెళ్ళవలసి వస్తుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలు లేనంత జనంతో నిండి ఉండిందనుకోండి, అప్పుడు మాత్రమే ఉపయోగించడానికి శిఖరంలో లోపల ఉన్నవాడి ప్రతిరూపం అక్కడ పెడతారు. పెడితే అక్కడ విమానంలో దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు ఉంటూ ఉంటారు. ఆగమంలో విమానమూర్తికి లోపల ఉన్న అసలు మూర్తికి ఎటువంటి భేదము లేదనమాట. అందుకే ఇప్పటికీ వెంకటాచలంలో విమాన వెంకటేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి పల్లకి ఆపుతారు. ఈ విధంగా గర్భాలయ శిఖరం శివుడు, ధ్వజస్తంభం శివుడు, ప్రాకారం శివుడు, బలిపీఠం వెంకటాచలం విమాన వెంకటేశ్వరుడు శివుడు. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో బలిపీఠానికి, ధ్వజస్తంభ పీఠానికి అభిషేకం చేస్తూ ఉంటారండి. చిన్న చిన్న దేవాలయాల్లో కూడా చేస్తూ ఉంటారు. లోపల ఉన్న శివలింగానికి మహాలింగం అని పిలుస్తారు. పెద్ద పెద్ద దేవాలయాల్లో కొన్ని మహాలింగాల మీద చారికలు ఉంటూ ఉంటాయి. శివలింగం మహాశక్తివంతంగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ధ్వజస్తంభం కనబడిన దగ్గర నుంచి కూడా ఈ మేళతాళాలన్నీ ఆపేస్తారు అన్న విషయం వచ్చింది. కాబట్టి ఒక చిన్న విషయం కూడా చెబుదాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మన ఇళ్లల్లో శుభకార్యాలు అంటే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అవుతూ ఉంటాయి. అటువంటిప్పుడు ముఖ్యంగా పెళ్ళిళ్ళు అయినప్పుడు, గృహప్రవేశాలు అయినప్పుడు ఏంటంటే మన ఇంటికి దగ్గరలోనే కనుక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, లేదా కొంచెం దూరం అయినా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు ఈ కారో ఏదో ఎక్కుతాం. అలాగే పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని ఎవరిని తీసుకెళ్ళినా కూడా మరీ నడిపించి తీసుకెళ్ళరు. కాబట్టి
పెళ్లి కొడుకుని చేసిన వాళ్ళనో పెళ్లి కూతుర్ని చేసిన వాళ్ళనో కారులో ఎక్కించి తీసుకుని వెళ్తుంటారు. ముందు కొంత దూరం ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు కొంత దూరం సన్నాయి వాయిస్తూ ఉంటారు. ఈ వీడియో వాళ్ళు తీసేందుకు సన్నాయి వాయిస్తూ వాళ్ళు కొంత దూరం నడుస్తారు. మన ఇంటికి దగ్గరలోనే ఒకవేళ ఏ గుడో ఏదైనా ఉందనుకోండి, చిన్న గుడి అవనండి, అమ్మవారిది అవనండి, అయ్యవారిది అవనండి, గుడి ఉందనుకోండి, అది చిన్నదైనా పెద్దదైనా ఒక 10 అడుగుల దూరంలో గుడి వస్తోంది అనగానే మనం సన్నాయి వాయించడం, సన్నాయి వాళ్ళని ఆపేయమని చెప్పి అందులోని పెళ్ళి కొడుకు, ముఖ్యంగా ఎవరుంటారు, పెళ్ళి కొడుకు, పెళ్ళి కొడుకు తల్లి తండ్రి, చెల్లెలో అన్నయ్యో తమ్ముడో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా దిగి చెప్పులు విదిలేసి ఆ గుడి ప్రాంగణం దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టుకుని మళ్ళీ కారు ఒక 10 అడుగుల దూరం గుడికి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కచ్చు. లేదా మనకి గనక టైం ఉంది అంటే గుడిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనమో అయ్యవారి దర్శనమో చేసుకుని ఆ అర్చకుడిచ్చిన తీర్థప్రసాదాలు తీసుకుని అంతా సవ్యంగా జరిగేటట్టు చూడమని చెప్పి వాళ్ళని వేడుకుని మనం తిరిగి వచ్చి కారులో కూర్చుని 10 అడుగుల దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ సన్నాయి వాయించుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ సన్నాయి వాళ్ళు కూడా ఏ కారో పెళ్లి కారో లేకపోతే ఆటోయో ఏదో ఎక్కేస్తారు కదండి, అలా చేయొచ్చు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు పెళ్ళి వాళ్ళు అనగానే గుడి దగ్గరికి వచ్చి గబగబా ఏమి చేసేయకూడదు. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు భగవంతుడికి సంబంధించి ఎటువంటి ఆయనకి చిరాకు కల్పించకుండా ఉండేటట్టుగా కనుక చేసుకోగలిగితే మనం చేసిన పని కూడా చాలా సవ్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి రాజరాజ నరేంద్రుడు గుర్రం మీద సైన్యంతో వెళ్ళిపోతున్నాడు. దారిలో ఆయనకి ఒక పెద్ద పాము అడ్డొచ్చింది. అది ఆ గుర్రాలు ముందుకు వెళ్లకుండా వెనక్కి తరిమేస్తుంది. చీకటి పడిపోతుంది. ఈ పాము ఎందుకు ఇలా అడ్డొస్తుందా అని రాజరాజ నరేంద్రుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ అదే ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఆ పాము పడగబట్టి నిలబడింది. ఈ పాము తనకేదో చెబుతోందని, మహానుభావ సుబ్రహ్మణ్య, నిన్ను నేను అనుసరించి వస్తున్నాను, ఏం చూపించాలనుకుంటున్నావో చూపించు అన్నాడు. ఆ పాము అలా పాకుతూ తేతలి అనే ప్రదేశం దగ్గరికి వెళ్ళింది. గుర్రం మీద రాజరాజ నరేంద్రుడు అనుసరించాడు. అది అక్కడ ఒక డొంక లాంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి అదృశ్యమైపోయింది. ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆకులు అవి తీస్తే అక్కడ స్వయంభూలింగం ఉందండి. 2 నందులు ఒకే పీఠం మీద ఉన్నాయి. అక్కడ ఆయన గుడి కట్టాడు. అక్కడ శివలింగం మీద కొన్ని మచ్చలు గీతలు ఉంటాయి. శివలింగం మీద గీతలను బ్రహ్మసూత్రాలు అని పిలుస్తారు. మనం కొన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు శివలింగం మీద ఇలాంటి గీతలు కనిపిస్తూ ఉంటాయి. చాలా పరీక్షించి చూడాలి. అందుకే ఉత్తిని ఇలా దండం పెట్టేసుకుని వచ్చేసి ఏం ప్రసాదం పెడతారా, ఏం తీర్థం ఇస్తారా అనుకుని చూసుకోవడం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం భగవంతుణ్ణి ఎంత పరీక్షగా చూస్తే అంత మంచిది. ఇవి సాధారణంగా స్వయంభూలింగాల మీదే ఉంటూ ఉంటాయి. కొన్ని గొప్ప ప్రతిష్టలు జరిగిన చోట కూడా శివలింగం మీద బ్రహ్మసూత్రాలు ఉంటాయి. శివాలయంలో ఉన్న ప్రధాన లింగాన్ని మూలలింగము లేకపోతే మహాలింగము అని పిలుస్తారు. చండీశ్వరుడు ఒక లింగం. ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగం. అందుకే నందికి శివుడికి మధ్య అర్చకుడు వెళ్ళవచ్చు కానీ మనం వెళ్ళకూడదు. ఆయన వెళితే శివలింగమే వెళ్ళినట్టు లెక్క. అర్చకుడితో కూడా గట్టిగా మాట్లాడకూడదు మనం అక్కడ. అతడు ధూర్తుడైన ఆలయ ప్రాంగణంలో అతనితో దెబ్బలాడకూడదు. అర్చకుడు శివస్వరూపుడని శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా శివలింగం 8 రూపాలుగా ఉందన్నమాట. కొన్ని స్వయంభూలింగాలు తాము ఎందుకు ఆవిర్భవించాయో తెలియజేయడానికి అందుకు సంబంధించిన మచ్చలను తమ మీద పెట్టుకుంటాయి. ఆ క్షేత్రం పేరు శివలింగానికి వచ్చేటట్టుగా మార్చుకుంటూ ఉంటాయి. చూడండి, శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. శ్రీకాళహస్తిలో అంతరాలయ దర్శనానికి వెడితే శివలింగానికి కర్పూరహారతి చూపిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ శివలింగం పైన పడగలు కనిపిస్తూ ఉంటాయి. పైన పాము ఉంటుంది. కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత చూస్తే ఏనుగు కనబడుతుంది. కింద పీఠం దగ్గర చూస్తే సాలపురుగు కనబడుతుంది. ఈ మూడింటికి మోక్షం ఇచ్చిన ఆవిర్భావలింగం కనుక ఆ శివలింగం మీద ఈ 3 మచ్చలు ఉంటాయి. అందుకే దానిని శ్రీకాళహస్తీశ్వర లింగం అంటారు. దానిని మూలలింగం అని కానీ మహాలింగం అని కానీ పిలవచ్చు. అందులో తప్పు ఏమీ ఉండదు. కాబట్టి ఆ రకంగా శివలింగాలు ఉంటూ ఉంటాయి. అలాగే తిరుపతికి దగ్గరలో గుడిమల్లం అని ఒక క్షేత్రం ఉంది. తిరుపతి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇక్కడికి వెళ్ళే ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకానొక సమయంలో శాపవశాత్తు చిత్రసేనుడు అనబడే గంధర్వుడిగా జన్మించాడు. బ్రహ్మగారు శివలింగం ప్రారంభమునందు ఉంటారు. మధ్యలో శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా ఉంటాడు. ఈ లింగం పరశురామ ప్రతిష్ఠ. పైన చూస్తే శివుడు ఉంటాడు. గుడిమల్లాంలోని లింగానికి పరశురామలింగం అని బ్రహ్మలింగం అని పిలుస్తూ ఉంటారు. గుడిమల్లాం శివలింగం దగ్గర అభిషేకం జరిగే చోట పక్కన ఒక చిన్న గుండం లాంటిది ఉంటుంది. అంటే ఒక గుండము అంటే తెలిసే ఉంటుంది, ఒక గొయ్యి లాంటిది. దాని మీద మూత పెట్టేసి ఉంటుంది.
ఊళ్ళో ఎక్కడా నీటి చుక్క ఉండదు. గంగానది భూమి లోపల నుండి వచ్చి అక్కడ ఉన్న బిలంలోంచి పైకి తన్నేస్తూ ఉంటుంది. పెద్ద ధార ఆ బిలంలోంచి పైకి లేచి అక్కడ శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అలా అది కొద్ది రోజులు చేస్తూ ఉంటుంది. పరశురామలింగం గుడిమల్లాం అప్పుడు ఆ ఊరంతా నీటితో నిండిపోతుంది. తర్వాత కొన్నాళ్ళు ఆ అభిషేక జలాలన్నింటినీ ఆ గుండమే తీసేసుకుంటుంది. ఆ తర్వాత ఆ బిలం మీద మళ్ళీ మూతను పెట్టేస్తూ ఉంటారు. తర్వాత మూత ఇచ్చి చూస్తే అక్కడ నీళ్లు అవి ఏమీ ఉండవు, అంతా ఖాళీగా ఉంటుంది. ఇన్ని నీళ్లు ఎలా వస్తాయో, అభిషేకం ఎలా జరుగుతుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదండి. అలాగే వెంకటాచలం కొండ కింద కపిలతీర్థం అని ఒక తీర్థం ఉంది. అక్కడ శివలింగం తేనె రంగులో ఉంటుంది. ఆ శివలింగాన్ని మనం జాగ్రత్తగా చూస్తే దాని మీద ఆవు పాదాలు ఉంటాయి. పాతాళంలో కపిల మహర్షి పూజిస్తున్న శివలింగం భూమిని ఛేదించుకుని పైకి వస్తే కామధేనువు తన పాలధారాలతో అభిషేకం చేసి గిట్ట తీసి ఆయన మీద పెట్టి మావర్ధస్య, ఇంకా పెరగవద్దు అని అడిగింది. అక్కడ శివలింగం మీద ఆ పాదం కనబడుతూ ఉంటుంది. కపిల మహర్షి చేత పూజ చేయబడింది కాబట్టి కపిల తీర్థం. తిరుపతిలో దానిని కపిలలింగము అని పిలుస్తారు. అందుకే ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళాము, అక్కడ దండం పెట్టేసుకున్నామండి, విఐపి దర్శనం అయిపోయింది, లేకపోతే శ్రీవాణి దర్శనం అయిపోయింది అని చెప్పేసి వెళ్ళేసి అక్కడ దండం పెట్టేసుకుని వచ్చేయడం కాదు. ఆ చుట్టుపక్కల ఏమున్నాయి, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు ఎందుకు వచ్చిందో అన్నది తెలుసుకోవడము ముఖ్యం. అక్కడ క్షేత్రానికి వెళ్ళినప్పుడు తీర్థం అక్కడ స్నానం చేయాలి. ఆ పుష్కరిణిలో ఇప్పుడు స్వామి పుష్కరంలో స్నానం చేసి స్వామిని దర్శించుకుని వరాహస్వామిని దర్శనం చేసుకుని అప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటేనే ఆ తీర్థానికి వెళ్ళి, అంటే తిరుపతి వెళ్ళి మనం దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది. వెళ్ళాము, వెంకన్నబాబు దర్శనం చేసేసుకున్నాము, ఆ వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసాం, గబగబా సర్దేసుకున్నాం, కింద ట్రైన్కి వచ్చేసి ఎక్కేసాం అంటే అదేమీ ఫలితం ఉండదు. కిందకెళ్ళి గోవిందరాజస్వామి టెంపుల్కి కానీ, అలివేలు మంగాపురం కానీ, పద్మావతి అమ్మవారిని కానీ దర్శనం చేసుకోకుండా వచ్చేసాము అంటే ఇంకా అది ఏదో ఒకసారి అలా బజార్లోకి వెళ్ళి వచ్చేసాము, షాప్ చూసి అన్నట్టుగా ఉంటుంది అంతే. దాని ఫలితం ఏమి ఉండదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా తీర్థస్నానం చేస్తేనే దాని ఫలితం ఉంటుంది. అంతేగాని చాలామంది చూడండి వెడుతూ ఉంటారు, తిరుపతి అవనండి, భద్రాచలం అవనండి, శ్రీశైలం అవనండి, శ్రీకాళహస్తి అవనండి, షిరిడి అవనండి, ఎక్కడికెక్కడికో వెళ్ళామండి వచ్చామండి అంటారు. అబ్బా ఎంత పుణ్యాత్మలో, మనం వెళ్ళడానికి అవ్వట్లేదు, స్వామి కరుణించట్లేదు, వీళ్ళందరూ వెళ్ళొస్తున్నారని ఎక్కడో మనం ఈర్ష్యపడేటట్టుగా చెబుతూ ఉంటారు. ఎక్కడ ఏ నదికి పుష్కరాలు అవుతుంటే ఆ నదికి వెళ్ళి స్నానాలు చేసేసి వచ్చేసామండి అంటూ ఉంటారు. మనం వెళ్ళినప్పుడు ఎప్పుడో అదృష్టం కొద్దీ భగవంతుడు కనుక మేలు చేస్తే ఒకసారి వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు ఏమండి అక్కడికి వెళ్ళాం కదా, అది చూసామంటే అది మీరు ఎక్కడ చూసారండి, మేము వెళ్ళినప్పుడు లేదే, కొత్తగా పెట్టారేమో అంటారు. కొత్తగా పెట్టడం ఏమిటండి, శ్రీశైలంలో పాలధార, పంచదార అని ఉన్నాయి. అవి వీడియో తీసి పెడితే చాలామంది అడిగింది అదే, మేము వెళ్ళినప్పుడు చూడలేదండి, అవి కొత్తగా పెట్టారేమో అంటారు. ఇవి పాలధార, పంచదార కూడా ఎప్పటి నుంచో ఉన్నవి. అంటే పాలల్లా తెల్లగా ఉండేవి పాలధారను, తీయగా ఉండేవి పంచదార అన్నట్టుగా కాదు. పాలధార అంటే పాలము అంటే నుదురు, శివుడి యొక్క నుదురు మీద నుంచి వచ్చిన నీరు కాబట్టి అది పాలధార అయింది. అలాగే పంచభూతాలతో కలిసి ఉన్నటువంటి నీరు, అందరినీ తాకి వస్తున్న నీరు కాబట్టి అది పంచదార అయింది. కాబట్టి ఇటువంటివి ఏమైనా చూసారా అంటే చూడలేదంటారు. ఇప్పుడు చూడండి, తిరుపతి వెళ్ళాము, అక్కడ ఏదో కింద కపిలతీర్థం ఉంది, అక్కడ శివాలయం ఉందంటే చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. ఈసారి వెళ్ళినప్పుడైనా చూడాలి అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. లేదా అంత కిందకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి చూసి ఏమొస్తానులే, కొండ కిందకి వెళ్ళాక తీర్థాలు అవి ఏం చూస్తాం, స్వామిని చూసాం వచ్చాం, ఆ ప్రసాదం తీసుకున్నాం, చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచిపెట్టడానికి ఒకటి గొప్పగా ప్రసాదాలు తీసేసుకుంటూ ఉంటారు. ఆ తడి పొడి మీద వీళ్ళు 2 రోజులు ట్రైన్లో ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ మర్నాడు స్నానాలు చేసి ఈ ప్రసాదాలన్నీ పనిచేసరికి అవి పాడైపోతే తీసుకున్న వాళ్ళు ఏమీ అనలేక పడేయలేరు, తినలేరు అన్నట్టుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇటువంటివన్నీ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కేవలం భగవంతుణ్ణి, ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ పరీక్షగా చూసుకుని ఒకసారి వెళ్ళామంటే చాలు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఏముందో అక్కడ తెలియదు అన్నట్టుగా చూడకూడదు. వెళ్ళాము అంటే అన్నీ చూసుకుని వచ్చి, ఒకరికి వెళ్తుంటే ఇక్కడ అది ఉంటుంది చూడండి, ఇక్కడ ఇది ఉంటుంది చూడండి అని చెప్పగలగాలి. అలాగ మన క్షేత్ర దర్శనం చేసుకోవాలి తప్పితే ఆషామాషిగా వెళ్ళి వచ్చేయకూడదు. కాబట్టి శివాలయంలో లింగం ఒకటే, మనం పిలిచినప్పుడు మూలలింగం అని పిలుస్తాం, ఆలయ గోపురం స్థూలలింగం,
బలిపీఠం భద్రలింగం, లోపల ఉన్న మహాలింగం సూక్ష్మలింగం. శైవాగమం ప్రకారం శివాలయం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. శివాలయంలో దేవతామూర్తుల స్థానాలు మారడానికి వీలు లేదు. అది ఎంత పెద్ద శివాలయంలో అయినా సరే నైరుతిలో విఘ్నేశ్వరుడు ఉండాలి, పడమట సుబ్రహ్మణ్యుడు ఉండాలి, ఉత్తరంలో చండీశ్వరుడు ఉండాలి, దక్షిణంలో దక్షిణామూర్తి ఉండాలి, ఆగ్నేయంలో సోమస్కందుడు ఉండాలి, ఈశాన్యంలో నటరాజు కానీ భైరవమూర్తి కానీ ఉండాలి. రాజరాజ చోళుడు పరిపాలిస్తున్న కాలంలో శంకరుడు ఏకకాలం నందు అందరి రాజుల కలలోకి వచ్చేసేట ఒకసారి. ఈ రాజ్యాలు వృద్ధిలోకి రావడం కోసం తనను సోమస్కందుడిగా ఆరాధన చేయమని అడిగాడు. పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుడు, పరమశివుడు ఈ ముగ్గురు ఒకే పీఠం మీద కూర్చుని ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చంటి పిల్లవాడిలా అమ్మవారి ఒడిలో తను 2 చేతులు ఎత్తి ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటున్న మూర్తిని సోమస్కందమూర్తి అంటారు. అంటే సహ అంటే శివుడు, ఉమస్కంద సోమస్కంద అయింది. సహ ప్లస్ ఉమస్కంద ఏమైందండి? శివుడు, ఉమ అంటే పార్వతీదేవి, స్కంద అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ముగ్గురు కలిశారు కాబట్టి సోమస్కందుడయ్యాడనమాట. కాబట్టి ఈ సోమస్కంద దర్శనం చేస్తే పిల్లలు క్షేమంగా ఉంటారు. ఇన్ని రకాలుగా ఈ శివలింగం మనకు దర్శనం ఇస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి మనం లింగోద్భవంలో ఇప్పటి వరకు శివలింగాలు ఏ ఏ రకాలుగా ఉంటాయి, ఎటువైపు తిరిగి మనం శివలింగం ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, ఇవన్నీ తెలుసుకున్నాం. రేపు శివలింగ ఆరాధన ఎలా చేయాలి, తర్వాత ఈ శివరాత్రి మహత్యం గురించి ఒక చిన్న కథ ఉంటుంది. ఆ కథను ఒకటి తెలుసుకుని ఈ రేపటితోటి మనం ఈ లింగోద్భవం గురించి శివ మహాపురాణంలో ఉండేటటువంటి విషయాన్ని ముగించి ఆ తర్వాత విషయానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఎంత చెప్పుకున్నా తనివి తీరని అటువంటి విషయం శివలింగ గురించి, లింగోద్భవం గురించి. కాబట్టి అది అంతులేని విషయం. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుంటూ రేపటికి కొంతవరకు కానిచ్చేసుకుంటే ఆ తర్వాత విషయంలోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి పారాయణంలో ఇంకొక చిన్న చిన్న విషయాలు చెప్పాను కదండి. శివలింగ ఆరాధన ఎలా చేయాలి, తర్వాత శివరాత్రి మహత్యం గురించి ఒక చిన్న కథ, ఇలాంటివి చెప్పుకుని లింగోద్భవం గురించి ముగిద్దాం. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.